నెల్లూరు కలెక్టరేట్ నిరసనలతో అట్టుడికింది. పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీలు, సమగ్ర శిక్ష అభియాన్ సిబ్బంది పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. వైఎంసీ గ్రౌండ్స్ నుంచి భారీ ర్యాలీతో కలెక్టరేట్ వరకు వచ్చిన కార్మికులు ఒక్కసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. పోలీసులు వీరిని అడ్డుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి అంటూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. ఓవైపు అంగన్వాడీలు, మరోవైపు మున్సిపల్ కార్మికులు, సమగ్ర శిక్ష అభియానికి సంబంధించినటువంటి సిబ్బంది, ఇంకోవైపు వాలంటీర్లు, ఇంతమంది ఇవాళ రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతమంది కార్మికులు ఇటు నెల్లూరులో ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణానికి వచ్చారో కూడా తెలుస్తుంది. ఇక్కడ పోలీసులంతా కూడా వీళ్ళని అడ్డుకున్నారు. గేట్లు అయితే వేసేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి దీనికి సంబంధించినటువంటి కార్మిక సంఘాల నేతలతో అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే కనీస వేతనంకి కనీస జీతం. ఇదే మా ప్రధానమైన డిమాండ్. మన దేశంలోనే అత్యుత్తమైన సుప్రీంకోర్టు కనీస వేతనం ప్రకటించినా కూడా కనీసం దాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని చేతగాని ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇది కార్మికుల మీద ఎంత కక్ష సాధిస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాలంటీర్లు సమ్మెలోకి వెళ్తుంటే నిన్న అమలాపురంలో 3 వాలంటీర్లు సస్పెండ్ చేశారు. అంటే హక్కుల కోసం పోరాడితే వీళ్ళు ఎక్కడికక్కడ గొంతు నొక్కే ప్రక్రియలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. ఏ మాట నిలబెట్టుకోలేదు ఆయన ఇచ్చిన పాదయాత్ర హామీల్లో కానీ ఏదైనా కూడా. ఎందుకంటే మద్యపాన నిషేధం అన్నాడు, ఏరులే భారత జనాలు చచ్చిపోతున్నారు. ఆ తర్వాత మీకు ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం 25 లక్షలకి పెంచానన్నాడు. సో ఆరోగ్యశ్రీ హాస్పిటల్ వాళ్ళు ఎవరు పేషెంట్లు చేర్చుకోక ప్రాణాలు పోతున్న పరిస్థితి. అంగన్వాడీలు గత 18 రోజులుగా సమ్మె చేస్తున్నారు. మరి అందరూ కూడా 199 మంది దళితులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్మికులు వాళ్ళు క్రిస్మస్ పండుగ కూడా జీతాలు లేకనే చేసుకున్నారు. వాళ్ళకు పిఎఫ్, ఈఎస్ఐ ఇవన్నీ కూడా ఉన్నా కానీ అవి ఏవి కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ ప్రిస్టేజ్కి పోకుండా, వాళ్ళ యొక్క ఉసురు కొట్టుకోకుండా వాళ్ళ సమస్యలు వెంటనే కానీ పరిష్కారం చేయకపోయినట్టయితే ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారుతుంది. దానికి సంబంధించి జనవరి 2వ తేదీ నుంచి కూడా మేము ప్రత్యక్ష కార్యాచరణకి అన్ని ప్రజా సంఘాలతో మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. చెప్పండి మా ప్రధానంగా ఇవాళ అంగన్వాడీలు అయితే 18వ రోజుకి చేరుకుంది ఇవాళ నిరసన దీక్ష. ప్రభుత్వం ఏమన్నా చెప్పిందా? దీనికి సంబంధించి చర్చలు కూడా జరిగాయి. ఏమంటారు మీరు? ఏం చేస్తారండి, అంగన్వాడీలు 18 రోజుల నుంచి కూర్చొని ఉంటే 4 సార్లు సమావేశానికి పిలిచారు, చర్చలు అని చెప్పారు. తూతు మంత్రంగా చర్చలు జరిపారు. జీతాలు పెంచడం కానీ, గ్రాడ్యుటీ అమలు చేయడం కానీ ఈ మాట తప్ప మిగతా అన్ని ఏదేదో చెప్తా ఉన్నారు. ఇప్పుడు 62 సంవత్సరాలకు జీతం పెంచితే 62 సంవత్సరాల వరకు జీతం అన్నం తిని బతకాలి కదా అంగన్వాడీ కార్యకర్తలు. మరి బతకలేని పరిస్థితుల్లో నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి అడుగుతా ఉన్నాము. ఈరోజు 11 రకాల రికార్డులు ఇవ్వాల్సి ఉంటే ఆ రికార్డులు కూడా కొనుక్కోమని చెప్తుంది ప్రభుత్వం. మరి ఎన్ని కాంట్రాక్టులకి డబ్బులు ఇచ్చుకొని కోట్ల రూపాయలు లూటీ చేస్తా ఉంది ప్రభుత్వం. కనీసం ముఖ్యమైన ఇప్పుడు ఎమ్మెల్యేలకైతే గౌరవవేతనం, అంగన్వాడీలకు కూడా గౌరవవేతనమేను. మరి వాళ్ళకి లక్షల జీతాలు ఎందుకు? మన అంగన్వాడీలకు 11,000, 7,000 రూపాయలు ఎందుకు? 1-2 నెలలు ఈ ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రికి సలహాదారులుగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అంగన్వాడీలకు ఇచ్చే జీతం 2 నెలలు తీసుకోమని చెప్పండి. వాళ్ళ కుటుంబాలని పోషించమని చెప్పండి. ఆ తర్వాత వాళ్ళని మాట్లాడమని మేము చెప్తా ఉన్నాము. భారీ ఎత్తున వచ్చినటువంటి కార్మికులు, అదేవిధంగా అంగన్వాడీలు, ఇతర సర్వశిక్ష అభియానికి సంబంధించిన సిబ్బంది, ఇతరులు అంతా కూడా ఒక్కసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద కనిపిస్తుంది. ఇది నెల్లూరు జిల్లాలోని కలెక్టరేట్ వద్ద తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి. వ్యూహం సినిమాకు